ఈరోజు శేఖర్ గారి మెమరీలో వారి స్మారకార్థం ఇస్తున్న ఈ పురస్కారాల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రొఫెసర్ రఘు గారు, గౌరవనీయులు ఈరోజు స్మారకోపన్యాసం చేసిన పెద్దలు ప్రొఫెసర్ బెల్లి యాదయ్య గారు, అట్లాగే పురస్కార గ్రహీతలు పెద్దలు శ్రీ కురెల శ్రీనివాస్ గారు, శ్రీ నారు గారు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు ప్రముఖ కార్టూనిస్ట్, మీ అందరికీ సుపరిచితులు, ఆప్తులు, తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ యొక్క చైతన్యాన్ని హలో హలో అన్న ఇప్పుడు వచ్చినట్టేనా? అసెంబ్లీలోనేమో స్పీకర్ గారు కట్ చేస్తారు, ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమో, నేను మాట్లాడడం ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో. మరి గౌరవనీయులు ప్రపంచ స్థాయికి తెలంగాణ కార్టూన్ల సత్తాని, తెలంగాణ యొక్క ఆర్టిస్టుల సత్తాని, చిత్రకారుల సత్తాని తీసుకెళ్లిన గౌరవనీయులు పెద్దలు మా శంకరన్నకు, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మా మిత్రులు 10 ఏళ్ల కిందట కలిసినప్పటికీ ఇప్పుడు గుర్తుపెట్టుకుని, మరి నాకు రాజకీయ నాయకులు అంటే పెద్ద ఇష్టం లేదని మొహమాటం లేకుండా అది కూడా మైక్లోనే చెప్పిన మా పొలిటికలీ ఇన్కరెక్ట్ బట్ కరెక్ట్ ఆలోచన విధానం ఉన్న మా రమేష్ గారు, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సోదరుడు, మాకు ఢిల్లీ నుంచి మిత్రుడు, శేఖరన్న తమ్ముడు కంబాలపల్లి కృష్ణ గారు, అట్లాగే శేఖరన్న మరి ఆరాధించిందేమో చిత్రకళని, బట్ పెళ్లి చేసుకుంది చంద్రకళ గారిని, చంద్రకళ గారికి, అట్లాగే వారి కుమారుడు నందు, వారి కుమార్తె చేతన, వారి మనవడు యునీక్. నేను ఈ పేరు ఎక్కడ వినలేదు ఇదివరకు, ఫస్ట్ టైం వింటున్నా. మనమడి పేరే యునీక్. సో తమ్ముడు యునీక్కి, అట్లాగే వాళ్ళ చెల్లెలు స్వేచ్ఛకి, అట్లాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ మరి హృదయపూర్వకంగా నమస్కారాలు. ప్రెస్ క్లబ్లో ఉండే ప్రెస్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. మాకు తెల్లారు లేస్తే రాజకీయాల్లో నువ్వెంత అంటే నువ్వెంత, నీ బతికెంత అంటే నీ బతికెంత, తెల్లారు లేస్తే మాకు అదే పంచాయతీ ఉంటుంది. కానీ మీరు అంటున్నారు రఘు గారు ఏదో సమయం ఇచ్చారు, అమూల్యమైన సమయం అది ఇదని. నిజంగా చెప్పాలంటే ఒక 2 గంటలు ఇక్కడ నేను దాక్కున్నాను అనుకోవచ్చు. ఆ లొల్లి నుంచి, ఆ లొల్లి, ఆ బొబ్బ, ఆ రొద, తెల్లారు లేస్తే వాడెంత తిట్టాడు నేనెంత తిట్టాలి అనే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి దూరంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి శేఖరన్న కుటుంబ సభ్యులు, వారి మిత్రుల సమక్షంలో, అందులో ముఖ్యంగా నల్లగొండలు అంటే మామూలు కాదు, నీళ్లలో నిప్పులు పుట్టించే సత్తా ఉన్న నాయకులు మా నల్లగొండ సోదరులు. కాబట్టి నల్లగొండలోని ఆత్మీయుల మధ్యన, అందరి మధ్యన గడపడం నాకు కూడా సంతోషం. నాకు నారు గారు మాట్లాడుతుంటే మెడ మీద కత్తి అంటే నాకు సంఘటన గుర్తొచ్చింది. దాన్ని ముందు చెప్తా. సరిగ్గా నవంబర్ 29, 2009 కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి నిరాహార దీక్ష కూర్చున్న రోజు. ఆ రోజు మేమందరం కరీంనగర్లో ఉన్నాం. కరీంనగర్ నుంచి బయలుదేరి కేసీఆర్ గారు సిద్దిపేట పోవాలి, అక్కడ అమరణ దీక్ష కూర్చోవాలి. అది ఆ రోజు ప్రోగ్రాం. సరిగ్గా కరీంనగర్లో బయలుదేరి అలగనూరు వచ్చే వరకే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినారు, చుట్టుముట్టినారు. ఆయన తీసుకొని మమ్మల్ని అందరిని వెనకాల ఆపేసి వెళ్ళిపోయినారు. మేము కూడా వెనకాల ఆగిన మానేరు అవతల ఆపింది మమ్మల్ని. ఆపితే కూడా మేము దిగి దాని మీద పరిగెత్తుకుంటూ మేమందరం కూడా బ్రిడ్జ్ క్రాస్ చేసి అక్కడికి వచ్చేసరికి లిఫ్ట్ చేసేసినారు సార్ని. జయశంకర్ సార్ని వదిలేసినారు ఆ లుల్లిలో. నేను జయశంకర్ గారిని గట్టిగా పట్టుకొని నా కారులో ఎక్కించుకొని, ఇక పోలీస్ కార్లు ఎట్టుపోతున్నాయి, మేము కూడా అదే వెనకాల ఫాలో అవ్వకుంటూ పోతున్నాం. పోతుంటే మేము కాకతీయ యూనివర్సిటీ చేరుకోగానే అక్కడ మరి ధర్నా జరుగుతూనే ఉంది, రాస్తారోకో జరుగుతుంది. నేను పోయి విద్యార్థులతో కూర్చున్నా. జయశంకర్ సార్ని మీరు ఇంటికి పోండి సార్, మీరు ఇక్కడ ఎందుకని సార్ని ఇంటికి పంపించిన. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, అరెస్ట్ చేసిండ్రు, తీసుకుపోయి ఆల్రెడీ తీసుకుపోతున్నారు. తీసుకొని పోతుంటే ఆ వ్యాన్లో ఉన్నాం అందరం, వ్యాన్లో తీసుకొని పోతున్నారు. హన్మకొండ చౌరస్తా రాగానే ఆడ సిగ్నల్ పడ్డదో ఏమో పడ్డది, బండి ఆగింది, ట్రాఫిక్ వచ్చింది, ఏదో టైం. అందరం దుంకి ఆయనతో జయశంకర్ సార్ ఇంట్లో పోయి కూర్చున్నాం. మళ్ళా కొంటకు పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు పోలీసు అరెస్ట్ నుంచి తప్పించుకొని పారిపోయినందుకు నేను మళ్ళీ అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. ఓకే, అరెస్ట్ చేసిండ్రు, కేసు పెట్టిండ్రు, తీసుకుపోయి మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపించారు. ఇది సరిగ్గా నవంబర్ 29 రోజు వరంగల్ జైల్లో ఆ రోజు రాత్రి అంతా అక్కడే గడిపినాం.
పాపం జైలర్ గారు మంచోడు, ఆయన జైలరు అక్కడ ఉండే సిబ్బంది అంతా చాలా సానుభూతితో ఉన్నారు. తెలంగాణ రావాలి కదా సార్, తప్పేమున్నది సార్. పాపం వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. చూసుకొని సార్ మీరు సెల్లో ఎందుకు పంటారు, మీరు హాస్పిటల్ పండుకోండి అన్నాడు. సరే మీరు ఎక్కడ చెప్తే అక్కడ పండుకుంటే, జైల్లో ఉన్నాం ఏం చేస్తాం, ఎక్కడంటే అక్కడ పడుకున్నాం. తెల్లారు లేపిండ్రు 6 గంటలకు. ఛాయ్ తాగుతారా అన్నారు. ఛాయ్ తాగుతుంటే ఓకే ఛాయ్ తాగినా. గడ్డం చేసుకుంటారా అన్నారు. ఏం పని పాడవుతుంది జైల్లో, సరే మీ ఇష్టం ఏం చేయమంటే అది చేస్తాను అని అక్కడ బయట తీసుకుపోయిన కూర్చోబెట్టి చెట్టు కింద కూర్చోబెట్టి గడ్డం చేస్తుండ్రు. ఒక ఆయన పిలిచిండు, ఒక సోదరుని పిలిచిండు, బార్బర్ను. ఆయన వచ్చిండు, గడ్డం చేస్తాను. ఇది ఎట్లాంటి పరిస్థితి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలు అయింది సరిగ్గా. కేసీఆర్ గారు నిరాదీక్ష కూర్చున్నారు. ఒక ఉద్విగ్నభరితమైన వాతావరణం, రాష్ట్ర మంత్రులు ఉంది, తెలంగాణ కావాలని, తెలంగాణలో వద్దని ఇంకో చోట, అట్లాంటి పరిస్థితున్న నేపథ్యం అది. ఆ గడ్డం గీస్తా ఉన్నాడు ఆయన, ఆ సోదరుడు గడ్డం గీస్తున్నాడు. ఏదో ఒకటి ముచ్చట పెట్టాలి కదా, గడ్డం గీస్తున్నప్పుడు ఏం ముచ్చట లేకుండా ఎట్లుంటుంది. సరే గడ్డం గీస్తుంటే ఏ ఊరు తమ్ముడు అన్నా. కరెక్ట్ కత్తి ఇక్కడ ఉంది. పులివెందుల సార్ అన్నాడు. ఇక ముచ్చట బంద్ ఆడికి. ఏం మాట్లాడతావు ఇంకా. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలు అయింది. మనం తెలంగాణలో లొల్లిపెట్టి మనమేమో ఆగమాగం చేస్తాన్నాం. ఆ సోదరుడు పులివెందుల ఏదో మర్డర్ కేసులు అరెస్ట్ అయ్యి జైలు ఉన్నాడు. కత్తి ఇక్కడ ఉంది. ఇంకేం మాట్లాడతాం. వామ్మో ఇదట ఉందని చెప్పి ఏం మాట్లాడకుండా ఆయన నవ్వి లేదు సార్, నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టమే, కానీ కేసీఆర్ గారు అంటే ఇష్టం, నాకు ఫైటర్లు ఇష్టం సార్, ఫైటర్ ఎవరైనా సరే ఏదైనా సరే కొట్లాడేటోళ్ళు అంటే ఇష్టం సార్ అని చెప్పి చాలా మర్యాదగా. సో ఇప్పుడు నారు గారు చెప్పగానే నాకు వెంటనే నేను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాను. సో కార్టూనిస్ట్ ఇట్లా కూడా తయారవుతారు అన్నట్టు. అంటే మనం మెడ మీద కత్తి పెట్టి నా కార్టూన్ ఎట్లుంది చెప్తా వస్తా. రాజకీయ నాయకులు కూడా ఫెసిలిటీ ఉంటే బాగుండు, కానీ మాకు లేదు. బట్ ఎనీవే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఇంత చక్కటి ఫ్యామిలీ వాతావరణంలో శేఖర్ గారి స్మారకార్థం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. రాజకీయాల్లో తెల్లారు లేస్తే మాకు ఇందాక నేను చెప్పినట్టు రోజు ఒక మూసలో, ఒక ఒరవడిలో మేము కొట్టుకొని పోతూ ఉంటాం. అప్పుడప్పుడు ఎత్తుకుతూ ఉంటాం సందర్భాలు. సృజనకారులు, కళాకారులు, రచయితలు, కవులు, చిత్రకారులు ఇట్లాంటి వాళ్ళతో మమేకం కావడానికి, కూర్చోవడానికి, సంభాషించడానికి వేదికలు దొరికితే దానికి మించిన తృప్తి లేదు. మా సుబ్బయ్య గారు ఉన్నారు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు సుబ్బయ్య గారు. అట్లా మిత్రులు కలిసినప్పుడు డెఫినెట్గా పాత జ్ఞాపకాలు, స్మృతులు, ఆ రోజు ఎట్లా ఉండేది, ఈ రోజు ఎట్లా ఉంది, మనం అనుకున్నది సాధించామా లేదా, ఇట్లాంటి కొన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే శేఖర్ అన్న గురించి మీరు చెప్తా ఉంటే నిజంగా కూడా చాలా గొప్పగా అనిపించింది. నేను శేఖర్ గారిని వ్యక్తిగతంగా ఎన్నడూ కలవలేదు, కానీ చంద్రకళ గారు చెప్తా ఉండే తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు అప్పటికే క్యాన్సర్ ఉంది, అప్పటికే ఆరోగ్యం దెబ్బతిన్నది, కానీ ప్రత్యేకించి డ్రైవర్ని పిలిచి కారెక్కి కూర్చొని నేను పోవాలని చెప్పి జిద్దు చేసి గన్ పార్క్ దగ్గర పోయి కూర్చొని కొద్దిసేపు మురిసిపోయిండు, మా తెలంగాణ వచ్చిందని మురిసిపోయిండు అని చెప్పి మేడం చెప్తుంటే చాలా గొప్పగా అనిపించింది. దురదృష్టం కాకపోతే అపాయింటెడ్ డే కంటే ముందే, జూన్ 2, 2014 కంటే నెల ముందే శేఖర్ అన్న మరి మన దురదృష్టం వారు మన మధ్యన లేకుండా పోయినారు. బట్ ఏదేమైనప్పటికీ పెద్దలు చెప్తారు, 1 పిక్చర్ ఇస్ వర్త్ 1000 వర్డ్స్. ఒక చిత్రం, ఒక కళారూపం 1000 పదాలతో సమానం అని చెప్తారు. నిజానికి నేను కూడా మొట్టమొదటిసారి కార్టూన్లను చూసింది చిన్నప్పుడు ఎక్కడ అంటే అందరిలాగానే ఆర్కే లక్ష్మణ్ ఆయనను మించిన కార్టూనిస్ట్ నాకు తెలిసి భారతదేశంలో సమకాలీన రాజకీయాల మీద, సమకాలీన సమాజం మీద ఆయన చేసిన కామెంటరీ, ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యంగ్యంగా, శుతిమెత్తగా, ఎవరిని నొప్పించకుండా అద్భుతమైన ఒకటే 2-3 రేఖలు, 4 పదాల్లో ఆయన చేసిన జ్ఞానబోధ బహుశా భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు. ఆర్కే లక్ష్మణ్ గారికి వీళ్ళందరూ ఏకలవ్య శిష్యులే అనుకుంటా ఉన్నాను నేనైతే. ఆయనంటే ఇష్టపడని, ఆయనంటే అభిమానించని కార్టూనిస్ట్ ఉంటాడు ప్రపంచంలో నేను అనుకోను. అట్లాగే నేను బాగా ప్రభావితమైన మరొక కార్టూన్, జనరల్ కార్టూన్, అది పొలిటికల్ కార్టూన్ కాదు, ఇంగ్లీష్లో బిల్ వాటర్స్ అని ఒక ఆయన ఉంటాడు, క్యాల్విన్ అండ్ హాబ్స్ అని అద్భుతమైన కార్టూన్. మీరు అది చూడాలి, ఎవరైనా చూడకపోతే దయచేసి చూడండి ఎప్పుడన్నా. ఒక చిన్న పిల్లోడు ఉంటాడు క్యాల్విన్ అని, వాడు 2 ఏళ్ల పిల్లోడు. ఇప్పుడు ఇందాక అటు దొరుకుతున్నాడు చూడు ఆ పిల్లగాడు, వాడిలాగా చిన్నోడు ఉంటాడు. వాడు జీవిత తత్వం అంతా చెప్తుంటాడు, వాళ్ళ అమ్మతో వాడి సంభాషణ, అందులోంచి వాడు జీవిత సారాంశం, పెద్దవాడిలాగా ఆల్మోస్ట్ ఒక 70 ఏళ్ల పెద్దోడిలాగా జీవిత సారం అంతా చూసిన వాడిలాగా, జీవితం అంతా చూసిన వాడిలాగా ఒక ఫిలాసఫీ చెప్తా ఉంటాడు. అండ్ అది కూడా చాలా హ్యూమరస్గా,
చాలా గొప్ప కార్టూన్ అది. బిల్ వాటర్సన్ అనే కార్టూనిస్ట్, నేను బాగా అభిమానించే కార్టూనిస్ట్లో ఆయన ఒకరు. అట్లా క్యాల్విన్ అండ్ హాబ్స్ అనేది కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కార్టూన్ సిరీస్ అండి. ఇక తెలుగులో మీకు తెలుసు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈనాడులో శ్రీధర్ అన్న మీ అందరికీ మనందరికీ సుపరిచితులు, అసలు మహా కళాకారుడు. సాక్షిలో శంకరన్న నేను కార్టూన్లు మాత్రమే గీస్తాడు అనుకో, ఇంత అద్భుతంగా పంచ్ డైలాగులతో మాట్లాడతాడని తెలియదు. ఇట్లా అయితే మీరు అర్జెంటుగా మైక్ పట్టుకొని మరి ఏదో రాజకీయ పార్టీలో చేరాల్సిందే. ఇంకా ఇంత బాగా ఇంత హ్యూమరస్గా శంకర్ గారు మాట్లాడతారని కూడా నేను అనుకోలేదు. బట్ థ్యాంక్ యూ శంకరన్న. మీరు నాకు ఆ రోజు రవీంద్ర భారతిలో మీరు పిలిచి గౌరవించిండ్రు. 20 ఏళ్ళు అయింది దానికి రమ్మన్నారు కార్యక్రమానికి. ఇవాళ మళ్ళీ పిలిచి గౌరవించి అంత అద్భుతమైన గాంధీ పెయింటింగ్ కూడా ఇచ్చినందుకు, గాంధీ క్యారికేచర్ కూడా ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మహాత్మా గాంధీ విషయంలో ఆ రోజు మీరు వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకోవాల్సిన తరుణం ఏదైనా ఉందా ఈ భారతదేశ స్వాతంత్రం తర్వాత అంటే, ఈ రోజు ఉన్నంత అవసరం బహుశా భారతదేశానికి ఎన్నడూ కూడా మహాత్మా గాంధీ యొక్క విలువలు కానీ, ఆయన చేసిన పోరాటం గురించి కానీ, ఆయన నిలబడ్డ సిద్ధాంతం కానీ ఇవాళ ఉన్నంత అవసరం బహుశా భారతదేశంలో ఎన్నడూ కూడా లేదు. అందుకే మొన్న మధ్యన మీరు తీసుకొచ్చిన అద్భుతమైన కాఫీ టేబుల్ బుక్ ఏదైతుందో దానికి హృదయపూర్వకంగా మీకు అభినందనలు. అట్లాగే కుర్రల శ్రీనివాస్ గారు, రఘు గారు, మరి ఒక బాల్యమిత్రుడి గురించి యాదయ్య గారు, మీరంతా ఒక బాల్యమిత్రుడి గురించి కుటుంబాలతో సహా మీరందరూ ఇక్కడికి వచ్చి, కృష్ణ ఒక సోదరుడిగా, మరి వారి కుటుంబం అంతా కూడా మీరు పడుతున్న తపన, మీరు మీ సోదరుడికి, మీ సహచరుడికి మీరు ఇస్తున్న గౌరవం, వారికి ఈరోజు స్వర్గంలో ఎక్కడ ఉన్నా ఇక్కడ చూస్తూ ఉంటారు. తప్పకుండా దీని మీద కూడా కార్టూన్ వేస్తానే ఉండింటాడు అక్కడ, నాకు తెలుసు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కూడా ఆయన ఆనందంగా ఆయన ఆనందాన్ని పంచుకుంటూనే ఉంటాడని నేను అనుకుంటా ఉన్నాను. చివరిగా నేను చెప్పేది ఒకటే మీ అందరికీ, సరే రాజకీయాలు, జీవితంలో గెలుపులు ఓటములు ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేటివి. ఎందుకంటే నిజంగా కూడా ఓటమి లేకపోతే గెలుపు మజా కూడా తెలియదు. ఊరికే గెలుస్తుంటే కూడా అది కూడా తెలియదు. చీకటి లేకపోతే వెలుగు విలువ కూడా తెలియదు. అందుకే నేను బలంగా నమ్మేది, బలంగా విశ్వసించేది, ఉన్నంతకాలం అధికారంలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, ప్రజా జీవితంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఉన్నంతకాలం మరి ప్రజలకి ఎంతో కొంత మేలు చేయాలి, ఎంతో కొంత జాగృతం చేయాలి. ఆ క్రమంలో మీరు శేఖర్ గారి గురించే ప్రయత్నం అయితే మీరు చేస్తున్నారు. నా వంతుగా నేను కృష్ణకి, చంద్రకళ గారికి, నందుకి, చేతనకి అందరికీ చెప్పేది ఏమంటే, వచ్చే సంవత్సరం నుంచి దీన్ని మరింత ఘనంగా చేయడానికి, ఎందుకంటే చాలా మంది అజ్ఞాత సూర్యులు ఉన్నారు, చాలా ఘనంగా చేయడానికి, బ్రహ్మాండంగా చేయడానికి, ఇంకా పరిధి పెంచడానికి నేను కూడా మీకు ఒక సోదరుడిగా నేను కూడా తోడ్పడతాను. అన్ని రకాలుగా నేను సహాయ సహకారాలు అందించి వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మీరు ఈ కార్యక్రమాన్ని విస్తరించాలి, ఇంకా పెద్దగా చేద్దాం, ప్రెస్ క్లబ్లో కాదు రవీంద్ర భారతిలో చేద్దాం, ఇంకా పెద్దగా చేద్దాం అంటే అన్ని రకాల సహాయ సహకారాలు నేను అందిస్తాను, మీకు అండగా నిలబడతాను. దయచేసి ఇంకా గుర్తించండి, కళని ప్రోత్సహిద్దాం, ఇంకా గుర్తిద్దాం. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నారు గారు చెప్పారు, నేను హెయిర్ కటింగ్ చేసుకుంటోని కానీ నాకు కళ ఇష్టం, అందులో భాగంగానే నేను ఇట్లా వచ్చినా అని చెప్పాను. అట్లా ఎంతో మంది ఉండింటారు పిల్లలు, టాలెంటెడ్ పిల్లలు. సరే వాళ్ళు జేఎన్ఏ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి పోకపోవచ్చు, కొంతమంది చదువుకోకపోవచ్చు, ట్రైన్ కాకపోవచ్చు, న్యాచురలీ ట్రైన్ కావచ్చు. వాళ్ళందరినీ గుర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ రకంగా ముందుకు పోదాం. బెల్లి యాదయ్య గారు చెప్పింది గుర్తుంది. 2006లో ఆ రోజు సిరిసిల్లలో ఆత్మహత్యల పరంపర జరుగుతున్నప్పుడు, ఆ రోజుల్లో మరి నాకు గుర్తులేదు నిజానికి, అంటే సందర్భం గుర్తులేదు, కానీ ఇప్పుడు మీరు గుర్తు చేసిన తర్వాత గుర్తొచ్చింది. మా జూకంటి జగన్నాథం గారు, జూలూరి గౌరీశంకర్ గారు, యాదయ్య గారు అందరూ కళాకారులుగా, కవులుగా, రచయితలుగా వారందరూ వచ్చి తెలంగాణ రచయితల వేదిక తరపున మాలో ధైర్యాన్ని నింపడానికి, ఆ ప్రాంతంలో ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నం చేసినారు. అట్లాగే ఇప్పుడు నాకు రమేష్ గారు చెప్పింది నిజానికి మన మీటింగ్ గుర్తులేదు, బట్ నేను చెప్పింది ఏమై ఉంటుందో, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో వారికి నేను ఒక మాట అయితే ఇస్తా ఉన్నా. నాకు నా వ్యక్తిగత విశ్వాసాలు, నా వ్యక్తిగత నమ్మకాలు ఏమైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, ఎవరు నమ్మేది వారు నమ్ముతారు ఈ దేశంలో. ఎందుకంటే మనం ఇంకొకరితో విభేదించేది లేదు. బట్ అట్ ది సేమ్ టైం మనం ఏదైతే నమ్ముతున్నామో, మనం ఏదైతే బలంగా మరి విశ్వసిస్తున్నామో దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని మీరు ఏదైతే చెప్పారో వైజ్ఞానికంగా, తప్పకుండా ఆ ప్రయత్నం భవిష్యత్తులో చేస్తానని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తూ, మిత్రులందరికీ, ఇక్కడ కుటుంబ సభ్యులతో పిల్ల పాపతో సహా వచ్చిన మా ఆడబిడ్డలకి, ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకి పేరు పేరున అందరికీ నమస్కారాలు. మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీరు రావడం వల్ల ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్కలాగా ఈ పురస్కార ప్రదాన సభ అనేటువంటి స్థాయిని పెంచినందుకు
మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమ తెర వెనుక చోదక శక్తులు కూడా చాలా మంది మిత్రులు ఉన్నారు. అందులో మా కొనతం దిలీప్ బాయ్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత చాలా దూరం నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇది మేము మర్చిపోలేనటువంటి రోజు. థ్యాంక్ యూ సార్. బుక్స్ ఫైది